రానమ్మ నా మీద డౌట్ తో ప్రవర్తిస్తుందో ఏమో తెలీదు. ఆ కృష్ణగాడు భార్యగా నన్ను అందరి ముందు యాక్సెప్ట్ చేశాడే కానీ రూమ్ లో కలిసి కాపురం చేయకుండా ఎడమొహం పెడమొహంగా పడుకుంటున్నాడు. నాకు మాత్రం పూర్తిగా అర్థమైంది, ఆ కృష్ణ మనసులో ప్రియానే ఉంది. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఈ ఇంటికి మహారాణిని ఎలా అవ్వాలి? హలో వర్ష. పద్మనాభం గారు, ఒకవేళ కిరణ్ స్పృహలోకి వస్తే మా అత్తయ్య నన్ను ఖచ్చితంగా జైలుకి పంపిస్తుంది. ఫైర్ చిన్నగా ఉంటే గాలి ఆర్పేస్తుంది, అదే ఫైర్ పెద్దగా ఉంటే దాన్ని గాలి డబుల్ చేస్తుంది. టెన్షన్ ఏమీ లేదు. నేనిక్కడ ఫైర్ మీద కూర్చునున్నాను, మీ కొటేషన్స్ ఆపి విషయానికి రండి లాయర్ గారు. టెన్షన్ ఏమీ లేదు. పరిస్థితులు చేయిదాటక ముందే ప్లాన్ వేసుకోవాలని నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? టెన్షన్ ఏం లేదమ్మా, కానీ గుర్తుకొచ్చింది. మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? నా మ్యారేజే ఫేక్, దానికి ఇంకో సర్టిఫికేట్ అవసరమా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. అసలు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆలోచనే నాకు ఇంతవరకు రాలేదు లాయర్ గారు. అర్జెంటుగా మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసి తెప్పించుకో. ఇప్పుడు అసలు ఆ సర్టిఫికేట్ ఎందుకండి? ఆ సర్టిఫికేట్ ఉంటేనే లీగల్గా నువ్వు కృష్ణ భార్యవి అయినట్టు. రేపు కృష్ణ చనిపోయినా, నువ్వు చంపిన కంపెనీ షేర్సు, స్థిరచరాస్తులు అన్నిటిలోనూ వాటా తీసుకోవడానికి. అఫీషియల్ లైసెన్సు మ్యారేజ్ సర్టిఫికేటే. వావ్, సూపర్. ఇప్పుడు నువ్వు కోడలిగా కాదు, క్రిమినల్లా ఆలోచించాలి. థ్యాంక్స్ లాయర్ గారు, నాకు ఈ క్రిమినల్ ఐడియా స్ట్రైక్ అవ్వలేదు. టెన్షన్ ఏమీ లేదు. ఒకవేళ నీ ఫేక్ పెళ్లి బయటపడినా మ్యారేజ్ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకుని ఎన్ని బ్లాక్ మెయిలింగ్లైనా చేసి ఆస్తి కొట్టేయొచ్చు. అంటే కృష్ణ జుట్టు మన చేతిలో ఉంటుంది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళొద్దు అని చెప్తున్నాను. స్మార్ట్గా ఆలోచించాలి. టెన్షన్ ఏం లేదు, ఇప్పుడు లైన్లోకి వచ్చేసాను, నేను చూసుకుంటాను. ఆ కిరణ్ అత్తయ్య ఎక్కడ దాచిపెట్టిందో కనుక్కోవాలి. ఈలోపు మ్యారేజ్ సర్టిఫికేట్ని తెప్పించుకోవాలి. పేషెంట్ స్పృహలోకి వస్తున్నాడు, వెంటనే డాక్టర్ గారికి చెప్పాలి. డాక్టర్, డాక్టర్. అలాగేనండి. ఓకే ఓకే, ఆ ఫైల్స్ అన్ని రెడీ చేసి పెట్టండి, నేను వచ్చి సంతకం పెడతాను. ఓకేనండి, ఓకే. సరే. అత్తయ్య, మీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు. నాకు కృష్ణకి పెళ్ళయ్యి చాలా రోజులవుతోంది. మేమింకా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదు. నేను కృష్ణ ఈరోజు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామని మీ పర్మిషన్ కోసం వచ్చాను. నీకున్నట్టుండి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకు? మ్యారేజ్ సర్టిఫికేట్తో నీకేమైనా పనుందా? మీ అందరి సమక్షంలో మేము శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోలేదు కదా, అందుకే ఆ రోజు గుళ్ళో దీపాలు ఆరిపోయాయి. దీపాలు ఆరిపోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్కి ఏంటి సంబంధం? సంబంధం అని కాదు, నాకెందుకో ఆ ఇన్సిడెంట్ తర్వాత మనసులో గిల్టీ ఫీలింగ్ మొదలైంది. కృష్ణ భార్యగా ఇంటి కోడలన్న సంతోషం లేకుండా పోయింది అత్తయ్య. సరే, ఒక పని చేద్దాం. త్వరలోనే మీ ఇద్దరిని ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళి అక్కడ మళ్లీ దేవుడి సమక్షంలో శాస్త్రోక్తంగా పెళ్లి చేస్తాను. అప్పుడు నీ మనసులో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోతుంది కదా. మీరు చెప్పినట్టే చేద్దాం. ఈలోపు సర్టిఫికెట్స్ తెచ్చుకుంటాం అత్తయ్య. జాగ్రత్త పడుతున్నావా వర్ష? అర్థం కాలేదత్తయ్య. భార్యాభర్తలకు ఏదైనా లీగల్ ప్రాబ్లం వస్తే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది.
అలాంటి సమస్యలు మీ మధ్య ఏమైనా ఉన్నాయా? అదేం లేదు. కృష్ణ ఎంతో నమ్మకంతో నా చేయి పట్టుకున్నాడు. ఆ క్షణమే నా 100 ఏళ్ల జీవితం కృష్ణకు అంకితం చేసుకున్నానత్తయ్య. పెళ్ళంటే అందరూ సెంటిమెంట్ అనుకుంటారు, ఇంకొంతమంది ఈజీ మనీలా ఆలోచిస్తారు. జనరేషన్ మారే కొద్దీ విలువలు మారిపోతున్నాయి వర్ష. ఏమైనా మీ పెళ్ళెలా జరిగిందో నీ మనస్సాక్షికే తెలుసు. పెళ్లికి కావాల్సింది నమ్మకం, కాపురానికి కావాల్సింది ప్రేమ, సహనం, సర్టిఫికెట్లు కాదు. పుట్టింటి నుంచి అత్తింటికొచ్చిన ఏ భార్య అయినా భర్తింటినే గౌరవంగా భావిస్తుంది. అందుకే అత్తింట్లో ఆడపిల్ల అడ్రస్తో పాటు పేరు కూడా మారిపోతుందని అంటారు. పసుపులేటి వర్ష, వైఫ్ ఆఫ్ కృష్ణ అంటే చూడండి ఎంత ఎనర్జెటిక్ గా ఉందో. సరేలే, ఇప్పుడు అర్జెంటే ఉంది, నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం. తీసుకోవచ్చు, కానీ అంతవరకు నా మనసులో ఈ ఫీలింగ్ భరిస్తూ ఉండాలి కదత్తయ్య. బాధపడకు, నువ్వు సడన్ గా అడిగేసరికి ఏ ఉద్దేశంతో అడుగుతున్నావో తెలుసుకుందా అని కాసేపు నీతో అలా మాట్లాడాను. ఈ ఇంటి పేరు మీద నీకున్న గౌరవానికి చాలా సంతోషం. మ్యారేజ్ సర్టిఫికేట్ ఇమ్మీడియట్ గా తీసుకుందాం, సరేనా? అయితే నేను కృష్ణ ఈ రోజే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం అత్తయ్య. అక్కడి దాకా వెళ్ళి మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? నాకు తెలిసిన రిజిస్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి నేను తెప్పిస్తాను. ఏంటలా చూస్తున్నావు? ఆ సర్టిఫికెట్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ నాకు తెలుసు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ నాకు ఇవ్వు. అలాగే అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. పేషెంట్ స్పృహలోకి వచ్చాడు, అవుట్ ఆఫ్ డేంజర్. కృష్ణ, కృష్ణ, నీకు నిజం చెప్పాలి. ఆ వర్ష అత్తయ్య, నా మ్యారేజ్ సర్టిఫికెట్ నీ ద్వారా వస్తేనే ఆఫీషియల్గా ఉంటుంది. నాకు నేను తెచ్చుకుంటే ఇల్లీగల్ అవుతుంది. నేను ఈ కోర్టుల ఆస్తి దక్కించుకోవడానికి నీకు నువ్వే నా కోసం దారి చూపిస్తున్నావు. సో స్వీట్ అత్తయ్య. అత్తయ్య, ఇదిగోండి అత్తయ్య. మిగతా ఫార్మాలిటీస్ నేను పూర్తి చేస్తాను, నువ్వెళ్ళు. థ్యాంక్ యూ అత్తయ్య. హలో మేడం. రంజిత్, ఇప్పుడే పంపించాను చూడు. నువ్వు ఇప్పుడు ఇమ్మీడియట్గా అర్థమైంది కదా? వెంటనే అన్ని రెడీ చేయి. ఓకే మేడం. నిజం నిప్పు లాంటిది, గుప్పెట్లో ఎక్కువసేపు దాచలే వర్ష. చూద్దాం.
ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళింది ఈవిడ? జన హాస్పిటల్ నుంచి ఫోను. మొన్న జేజీ హాస్పిటల్ అని చెప్పింది కదా ఆవిడ. హలో డాక్టర్ గారు. మేడం, కిరణ్ స్ప్రోలోకి వచ్చాడు. డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. అతనిప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నాడా? షూర్, మాట్లాడే కండిషన్లోనే ఉన్నాడు మేడం. థ్యాంక్ యూ డాక్టర్. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. ప్లీజ్ కమ్ మేడం. థ్యాంక్ యూ. వర్ష, నా అనుమానం 100% నిజమైతే నువ్వుండేది ఇంట్లో కాదు, ఎక్కడుండాలో నేను డిసైడ్ చేస్తాను. ఈ వర్షని అండర్ ఎస్టిమేట్ చేస్తావా అత్తయ్య? నీకంటే ముందు హాస్పిటల్లో ఉంటాను. ఈ వర్ష పవర్ ఏంటో నీకు చూపిస్తా. అమ్మాయి గారు ఒక్క నిమిషం ఆగండమ్మా. నేను అర్జెంట్ గా బయటకు వెళ్తున్నాను, నన్ను ఆపుకో. వెళ్దురుగానిలేండమ్మా. ఐరన్ చేసే అబ్బాయి వచ్చాడు. రూమ్ లో మీ బట్టలన్నీ కిందికి తెచ్చి ఇవ్వండమ్మా. పంకజం, నువ్వు పైకెళ్ళి తెచ్చుకో. పని మనిషి నువ్వా నేనా? అమ్మో, నేను పైకి వెళ్తే నా మోకాలు చిప్పలు అరిగి చేతిలోకి వస్తాయి. ఎలాగైనా వర్షము చేతి చేయించి బయటపడాలి. అమ్మాయి గారు ఆగండి. అది నాకు అర్జెంట్ పనుందంటే ఏంటి నీ నసా? మీ పర్సనల్ రూమ్ లోకి నేను వెళ్ళనమ్మా. కాబట్టి బట్టలు మీరే తెచ్చి ఇవ్వండి. సరే, నేను వచ్చాక నా బట్టలని ఇస్తానులే. అమ్మో, ఆగండమ్మా. మీరు తర్వాత ఇవ్వడానికి ఐరన్ చేసేవాడు ఉండడు కదమ్మా. అబ్బా, వాడి కోసమని ఇప్పుడు నేను పైకెళ్ళి బట్టలు తీసుకురావాలా? అరే, నాకు అర్జెంట్ పనుందంటే వినవేంటి? అమ్మా, ఐరన్ వాడు పండకి ఊరెళ్తే నెల రోజుల వరకు రాడమ్మా. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పంకజం, నిన్ను. అమ్మా, 2 నిమిషాలు, 2 నిమిషాలు అలా స్టెప్ ఎక్కి అలా పైకి వెళ్ళి అలా స్టెప్స్ దిగి వచ్చేయండి. అమ్మయ్యా, ఈ రోజు స్టెప్స్ ఎక్కే పని తప్పించుకున్నాను. పంకజం, నువ్వు చాలా గ్రేట్. ఇవిగో బట్టలు. అమ్మాయి గారు ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ ఏంటి నీ గోలా? అమ్మాయి గారు, మీ గురించి నాకు ఒక పెద్ద సీక్రెట్ తెలిసిపోయిందమ్మా. ఆ సీక్రెట్ చెప్తే మీరే షాక్ అవుతారు. ఏంటి ఆ సీక్రెట్? టెన్షన్ పెట్టకుండా చెప్పు. అటు ఇటు ఎందుకు చూస్తున్నావు? ఇక్కడెవరూ లేరు, చెప్పు. ఎవరూ వినకూడదమ్మా. ఇది మీ బ్యూటీకి సంబంధించిన సీక్రెట్. ఏంటి? నా బ్యూటీ సీక్రెటా? అవునమ్మాయి గారు, మీరు రోజు మొహానికి మేకప్ వేసుకుంటారు కదా. అవును, వేసుకుంటాను. మొహం మొత్తానికి పూసుకుంటారు కదా. అవును. తెలిసిన విషయం మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? వేసుకుంటాను. అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఏంటి? మొహానికి మేకప్ వేసుకునే విషయంలో సీక్రెట్ ఏంటి? నువ్వు నాకు బ్యూటీ టిప్స్ చెప్తున్నావా? అమ్మాయి గారు, ఇలాంటివి మాలాంటి వాళ్లే చెప్తారు. మీరు జాగ్రత్తగా వినాలి, కోపగించుకోకూడదు. సరే, ఏంటో చెప్పు. చాలా టెన్షన్ గా ఉంది, నేను బయటికి వెళ్ళాలి. అదేంటంటే, మీరు మొహానికంతా మేకప్ పూసుకుంటారు కదా, కానీ ఇక్కడ గెడ్డం కింద నుంచి మాత్రం మేకప్ పోయిరు. పైన మొహానికి మేకప్ ఉంటుంది, గడ్డ కింద మాత్రం మేకప్ ఉండదు. ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? చాలా టెన్షన్ గా ఉంది, నేను బయటికి వెళ్ళాలి. ప్రతిరోజు నేను మిమ్మల్ని గమనిస్తున్న విషయం అమ్మా. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్దామని ఆగాను. పంకజం, పెద్ద సీక్రెట్ ని కనుక్కున్నావులే సైంటిస్ట్ లాగా. దీనికి ఇంత బిల్డప్. అర్జెంట్ గా పనుంది.
నేను వెళ్ళాలి. అమ్మయ్యా, మొత్తానికి చెప్పేశాను. మొహం పైనంతా పోస్తారు, ఆ క్రీము ఈ క్రీము అని పోస్తారు, గెడ్డం కింద మాత్రం అస్సలు పట్టించుకోరు. అది వినటానికి కూడా వర్షమ్మ గారికి టైం లేదు. ఏంటో అయ్యోయ్యో, 25 లక్షలు తీసుకొచ్చాను. డబ్బులు తీసుకుంటావా కిరణ్? కృష్ణని మొత్తులో పెట్టి నీ అంతటి నువ్వే తాళి కట్టుకున్నావు. నీకు కృష్ణకు జరిగింది పెళ్లి కాదు, అదంతా ఫేక్. కృష్ణకు రానమ్మకు నీ దుర్మార్గపు చీటింగ్ మొత్తం చెప్పేస్తాను వర్ష. చెప్పేస్తాను వర్ష, చెప్పేస్తాను. ఆ రోజు బృందా పెళ్లికి తీసుకున్న నెక్లెస్ ఇప్పటికీ చాలా బాగుంది. ఇది ఇప్పుడు ప్రియా పెళ్లి కోసం తమ్ముడు కొనిచ్చిన నెక్లెస్. ఇది కూడా బాగుంది. రెండు నెక్లెస్లు బాగున్నాయి. ఇప్పుడు ఈ పెళ్లికి ఏది వేసుకుంటే బాగుంటుంది? తమ్ముడిని అడుగుదాం. తమ్ముడు తమ్ముడు, దెయ్యం దెయ్యం, తమ్ముడు దెయ్యం దెయ్యం. అమ్మో, ఎవరు నువ్వు? అమ్మో అమ్మో, గుర్తుపట్టలేదా? నీ తమ్ముడి భార్య బృందను. బృందా, నువ్వా? నేనే. నన్ను చంపి నీ తమ్ముడికి ఇంకో పెళ్లి చేస్తావా? బృందా బృందా, నాకేం సంబంధం లేదు. వాడే చేసుకుంటున్నాడు. వాడే చేసుకున్నాడా? అందుకే మీ ఇద్దరిని చంపడానికి వచ్చాను. బృందా బృందా బృందా, నా తప్పేం లేదు. ఆ అనుమానంతో వాడే నిన్ను చంపేశాడు. కాదు, మీ ఇద్దరు కలిసి చంపారు. తమ్ముడు, అమ్మా! బృందా బృందా, నన్ను వదిలిపెట్టు. ఆ ప్లాన్ అంతా వాడిదే, నాకేం తెలీదు. నన్ను వదిలే. నిన్ను వదలను. నిన్ను వదిలిపెట్టాలా? నిన్ను వదలనే. అమ్మా! ఆ రోజు ప్రియకు ఫోన్ చేసి, ఆ ఫోన్ చేసింది మాట్లాడింది నేనే. నా ఎముకలు కాల్చి బూడిద చేస్తారా? సాక్ష్యం లేకుండా తప్పించుకుంటారా? నీ నగల మీద మోజుతో నీ తమ్ముడికి ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేస్తావు? అయ్యో, నాకు నగలు పిచ్చి లేదు. వాడే కొనిచ్చాడు. నీ పగలు నగలు ఈ రోజుతో బంద్. ముందు నిన్ను చంపి తరువాత నీ తమ్ముడిని చంపుతా. మిమ్మల్ని చంపితే గాని నా ఆత్మకు విముక్తి కలగదు. బృందా, నన్నేం చేయకు. నీ ఆత్మకు విముక్తి నేను చేయిస్తాను. నన్ను వదిలే బృందా. ఏంటి వదిలేయాలా? నిన్ను వదిలేయాలా? అమ్మో! ఒరేయ్ తమ్ముడు, కాపాడ్రా!
చంపేస్తుంది నన్ను. కాపాడరా. ఏయ్ మాట్లాడకు. నేను నీలాగే వద్దు విజయ్, వద్దు విజయ్, నన్ను చంపొద్దు విజయ్. నేను ఏ తప్పు చేయలేదు అని ఆ రోజు మీ ఇద్దరి కాళ్ళు పట్టుకున్నాను. కొంచెం కూడా జాలి దయ లేకుండా గొంతు పిసికి చంపేశారు. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ 3లో కిరణ్ పేషెంట్ లేడు, షిఫ్ట్ చేశారా? పేషెంట్ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లిపోయారు మేడం. కిరణ్ ని పేరెంట్సే తీసుకెళ్లారా లేదంటే